నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ వ్యవస్థాపకులు శ్రీ విజయ విహారం రమణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూలై 30వ తారీఖున పార్లమెంట్లో వందే మాతరానికి సంబంధించిన బిల్ని పాస్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం. సో అందులో లాస్ట్ సంవత్సరమే గత ఏడాదే ఒక పెద్ద డిస్కషన్ జరిగింది పార్లమెంట్లో కూడా. 1937లో కాంగ్రెస్ పార్టీ, నాడు నెహ్రూ వీరందరూ కలిసి ఒక కుట్ర చేసి వందే మాతరంలోని స్టాంజాలను తొలగించారు. దాన్ని ఈ దేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా ప్రొజెక్ట్ చేయడానికి, బై డిఫాల్ట్ ఇది సెక్యులర్ దేశం కాదు, దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళు కుట్ర చేసి దాన్ని తగ్గించారు, కుదించారు అని ఒక వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి బిల్ కూడా పాస్ చేశారు పూర్తి స్టాంజాలతో కలిపి. సో ఇప్పుడు అందులో కూడా మతానికి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి చరణాలు. సో దాన్ని జాతీయ గీతంగా ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ప్యూర్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్. సో ఈ చర్యను ఎలా చూస్తారు మీరు? స్వతంత్ర భారత చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలండి? 79 సంవత్సరాల్లో మనకి తీవ్రమైనటువంటి సవాల్ ఒక దేశంగా కొనసాగడానికి, మనం ఏదైతే మన విలువలు ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల నుంచి చూస్తున్నాయో వాటన్నిటికీ ఒక తీవ్రమైనటువంటి సవాలు, ముప్పు ఎదురయ్యేటువంటి జంక్షన్లో మనం ఉన్నాం. ఇది ఆ పరిణామంలో ఇది ఒక చిన్న ఇష్యూ. ఇలాంటి చాలా గొలుసుకట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని విశ్వసించలేదు, భారతదేశాన్ని విశ్వసించలేదు, భారతదేశ జాతీయోద్యమంలో లేరు వాళ్ళు. ఇదంతా కూడా మన నరేంద్ర మోదీ గారు, మీకు తెలుసు, స్వయం సేవక్ ఆయన. సంఘ్ పరివార్ అనేటువంటిది దానికి మదర్ ఆర్ఎస్ఎస్. దాని నుంచి ఇప్పుడు అనేక శాఖలు పుట్టుకొచ్చినాయి. వటవృక్షం అని కూడా మోదీ గారు చెప్పారు. అది నిజంగా చెప్పాలంటే విషవృక్షం. అది ఈ అనేక శాఖల్లో బీజేపీ ఒక డిపార్ట్మెంట్. ఒకప్పుడు జనసంఘం, ఇప్పుడు బీజేపీ. ఇప్పుడు ఈ బీజేపీలో ఈయన నాయకుడు కానీ, అంతకుముందు ఆయన స్వయం సేవకుడు కాబట్టి వాజ్పేయి గారు, అద్వాని కూడా స్వయం సేవకులుగా ఉన్నప్పుడు ఆయన జనసంఘ్లో బలరాజ్ మధోక్కి సాయం చేయమని ఆర్ఎస్ఎస్ ఆర్డర్ చేస్తే వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ చెప్తేనే వెళ్తారు వీళ్ళు. సో ఇదంతటికీ ఒక ఐడియాలజీ కారణం. ఈ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ది. అది హిందూ మతోన్మాదం. హిందూ మతోన్మాదాన్ని ఆర్ఎస్ఎస్ పుట్టించలేదు, అంతకుముందు నుంచే అది ఉంది. అది దానిని ఆర్ఎస్ఎస్ కంటే పాతది. మతోన్మాదాలు హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం ఏవైనా ప్రమాదమే. మతోన్మాదం అంటే నా మతం ఉండాలి, నీ మతం ఉండడానికి వీల్లేదు. సో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఉంది. వాళ్ళు నమస్తే సదా వత్సలే మాతృభూమి అని ఇట్లా పెట్టి మీకు రోజు సంఘ్ పాడేటువంటి, కార్యకర్తలు పాడేటువంటి గీతంలో హిందూ రాష్ట్ర అనే మాట వస్తుంది. ఈ హిందూ రాష్ట్ర అంటే ఏమిటి అంటే, హిందూ రాష్ట్ర అంటే ఏమిటో, వి ఆర్ అవర్ నేషన్హుడ్ అని గోల్వాల్కర్ గారు, ఆయనే అసలు సంఘకి ఒక రూపం ఇచ్చిన మనిషి. ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా మైనారిటీలకు సమానమైన హక్కులు ఇవ్వకూడదు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువుల్ని పొగుడుతూ, హిందూ సంస్కృతిని భజన చేస్తూ 3వ తరగతి పౌరులుగా జీవించాలి తప్పితే వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు ఇవ్వకూడదు అని స్పష్టంగా రాశాడు. హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్స్కి పంపించాలని కూడా రాశాడు. ఇది వాళ్ళ ఐడియాలజీ. ఈ ఐడియాలజీ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశ జాతీయోద్యమాన్ని వాళ్ళు ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామంగా, శక్తిగా చూడలేదు. ఆర్ఎస్ఎస్ శాఖల్లో బ్యాన్ చేశారు. స్వతంత్రోద్యమంలో పాల్గొంటే ఆర్ఎస్ఎస్ని రిజైన్ చేసి వెళ్ళాల్సిందే. శాఖ సభ్యుడిగా ఉంటూ పాల్గొనడానికి వీల్లేదు. ఇంత క్లియర్గా ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా. అది మనకు వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ వందే మాత్రం అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే కనుక, ఈ వందే మాత్రం అంటే అమ్మానికి నమస్కారం, అంతకంటే ఏమీ కాదు కదా. ఈ వందే మాత్రం బెంగాలీ మాట. దీన్ని రాసిన ఆయన బంకించంద్ర చటర్జీ గారు. ఆయన రాసింది 1875లో రాశాడు. 150 సంవత్సరాలు మన నవంబర్కి పూర్తయినాయి. ఆ రోజు మోదీ గారు, మీరు ఆల్టర్నేటివ్ నెరేటివ్ అంటున్నారు, ఇది అందరూ కలిపిన కూడా చెప్పలేదు ఆయన. పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీ గారు పచ్చి అబద్ధం చెప్పారు నవంబర్లో. మొన్న ఏమని చెప్పారంటే, ఇది నెహ్రూ గారు ముస్లిం లీగ్ని బుజ్జగించడానికి, జిన్నాని మంచి చేసుకోవడానికి ఒక కుట్రకు పాల్పడి 4 చరణాలు తీసేశాడు అని చెప్పారు. పచ్చి అబద్ధం. చరిత్రలో అది వాస్తవం కానే కాదు. వాస్తవం ఏమిటంటే, వందే మాత్రం గీతం అనేది దానికి అదే చాలా పాపులర్ అయిపోయింది. బెంగాల్ విభజన 1905లో జరిగినప్పుడు కూడా వందే మాత్రం ఒక రోల్ ప్లే చేస్తుంది మనకి. వందే మాత్రం నినాదంతో జైలుకి వెళ్ళేవారు. అక్కడ వచ్చినటువంటి అనేక విప్లవ సంస్థలు కూడా వందే మాత్రాన్ని గొప్పగా స్వీకరించాయి. కాంగ్రెస్లో కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా మాతంగిని హజరా ముసలావిడ జెండా పట్టుకుని వందే మాత్రం
కాల్పులకు ఎదురెళ్ళి చచ్చిపోయింది. సో మనకి వందే మాత్రం డెఫినెట్గా ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో గొప్ప రోల్ ప్లే చేస్తుంది. కానీ వందే మాత్రంతో మనకున్న సమస్య ఏమిటంటే 1875లో ఇది రాసిన తర్వాత ఆనందమఠం అనే నవల్లో ఒక 7-8 ఏళ్ల తర్వాత ఇదే బంకించంద్ర చటర్జీ గారు రాసి ఆ నవల్లో దీన్ని పెట్టాడు. ఓకే. ఆ నవల పచ్చి మతోన్మాద నవల. ఆ నవలలో ముస్లింలను ఏ విధంగా శిక్షించాలి, చంపేయాలి, రేప్ చేయాలి అని చెప్పారు. ఓకే. అంటే సన్యాసులు తిరుగుబడ్డది, సన్యాసులు పోరాడుతూ ఉంటారు. ఈ సన్యాసులు బ్రిటిష్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కూడా చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు సనాతన ధర్మానికి ఉపకారులు, ముస్లింలు శత్రువులు అనేది ఆ నవల థీమ్. ఓకే. ఇవాళ ప్రమాణాల ప్రకారం మనం చూస్తుంటే మన వీక్షకులు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వందే మాతరానికి సంబంధించినటువంటి 2 తెలుగు అనువాదాలు చూపిస్తాను. వీటిని ఎవరైనా కొనుక్కోవచ్చు, చూడవచ్చు. ఇది ఆనందమఠం. ఆనందమఠం నవల్లోనే నేను ఇందాక చెప్పింది 7-8 ఏళ్ల తర్వాత ఆనందమఠం నవల్లో పెట్టారని చెప్తున్నాను. ఈ ఆనందమఠం బంకించంద్ర చటర్జీ గారిది. చటర్జీ అంటారు, చటోపాధ్యాయ 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఇది వేసింది కూడా ఎప్పుడు అంటే 97లో వేశారు. అప్పటి నుంచి మనకు తెలుగులో అవైలబుల్. ఇది మరొకళ్ళు వేశారు. వాళ్ళు వేసింది ఏమిటంటే ఇది స్వాతంత్ర సమరయోధుల సంఘం ఎవరో వేశారు దీన్ని. ఈ ట్రాన్స్లేషను ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ కమిటీ వాళ్ళు వేశారండి. ఈ 2 ట్రాన్స్లేషన్స్లో కూడా వందే మాత్రంలో ఏ విధంగా ముస్లింలు శత్రువులు అని చెప్పారు అంటే ఇది మనకి అర్థమైతే బంకించంద్ర చటర్జీ గారి యొక్క ఆలోచన మనకి అర్థం. అది అర్థమైతే 6 చరణాల్లో ఏముందో అర్థం. అంటే ఈ చరణాలని నేను వీక్షకులకు చెప్పంటారా? చెప్పండి సార్ ప్లీజ్. ఓకే. దీంట్లో కొంతమంది సాధువులు ఉంటారండి. ఈ సాధువులు ఈ భవానందుడు ఇంకా అనేక మంది మహేంద్ర సింహుడు ఇలాంటి అనేక మంది సాధువులు దీంట్లో హీరోలు హీరోయిన్లు దానికి ఏదో ఒక కథ వ్యవహారం ఉంటాయి. దాంట్లో ఇది డైరెక్ట్గా యాంటీ ముస్లిం వ్యవహారం. ఈ దీంట్లో 31వ పేజీ చెప్తున్నాను నేను, జయంతి పబ్లికేషన్స్ వాళ్ళ దాంట్లో. మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకి ధర్మం నిలుస్తుంది, ముస్లింలను గెంటేస్తే ధర్మం నిలుస్తుంది అని చెప్పాడు మహేంద్ర సింహ అని చెప్పి మరో క్యారెక్టర్ చెప్తుంది. ఎలా పారదోలడం అంటే చంపేద్దాం అని రాశారు. చంపేయాలి ఎవరిని? ముస్లిమ్స్ని చంపేయాలి. దీనికి ఇక్కడే ఈ త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని వందే మాత్రం కూడా ఈ పక్కనే ఉంది. నవల్లో భాగంగా వాళ్ళు పాడుతూ ఉంటారు, ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇది దుర్గాదేవి యొక్క స్తుతి. ఎవరైతే సాధువులు ఉన్నారో వాళ్ళు సహజంగానే దుర్గాదేవి స్తుతి చేస్తారు కదా. అదే విధంగా ఇంకొని చెప్తాడు. చివర మొత్తం నవల అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీళ్ళ పోరాటం ఆగిపోయింది. అక్కడ ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక మహాత్ముడు వచ్చి సత్యానందుడు అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సత్యానంద, నీవేమి చింత చెందకు, నీవు బుద్ధి విభ్రమం చేత దశవృత్తి వల్ల ధనార్జన చేసి రణంలో విజయం సాధించావు. పాపానికి ఇప్పుడు పుణ్యం ఫలితం రాదు. అందుచేత నీ మనుషులు ఎన్నటికీ దేశాన్ని ఉద్ధరించలేరు. ఇప్పుడు జరిగిన పని బాగానే ఉంది. ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలండి. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అక్కడ ఇంకా పునఃస్థాపితం కానిటువంటి రోజులకు సంబంధించిన నవలది. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం సంతాన ధర్మం కాదు. అంటే సంతానులు అనేది ఒక సన్యాసుల మఠం. హిందూ ధర్మం అనేది లుప్తమైంది, అంటే లేకుండా పోయింది. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. ముందు బాహిర విషయాల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయాల జ్ఞానం సిద్ధించదు. అంటే మనకు బయట విషయాలు ఉండాలి, ఓన్లీ జ్ఞానం కాదు. బయట విషయాలు ఎవరిస్తారు? బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు, చెప్తాడు. అంటే సనాతన ధర్మానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క మద్దతు ఉండాలి, వాళ్ళకు ఉండాలని కోరుకునేటువంటి వ్యవహారం కనిపిస్తుంది. చివరి పేజీలో చెప్తారు, అంటే చివరి పేజీలో మాట ఇది. ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటూ ఎవరు లేరు. ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు అని చెప్పాడు. నేనే అంటున్నాను, అంటే ఆంగ్లేయులకు స్నేహం చేస్తూ ఆంగ్లేయులు ఈ అనువాదంలో కూడా ఇటువంటి దుర్మార్గమైన మాటలు ఇంకొంచెం తీవ్రమైన కూడా దీంట్లో వీళ్ళను అంటే ఒక అనువాదంలో పొరపాటు జరిగిందేమో అని మనకు అనుకోవచ్చు కదా. ఇక్కడ కూడా చెప్తానండి, ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు మనకు మిత్రులు. అది ఇప్పుడు ఆంగ్లేయులతో విజయం సాధించగల శక్తి ఎవరికి లేదు, ఇది చెప్తున్నాడు. ఆంగ్లేయులు మిత్రులు అంటే యుద్ధం ఎందుకు చేయాలి వాళ్ళతోటి. అదేవిధంగా చంపాలి అనేటువంటి మాటలు కూడా చాలా స్పష్టంగా, తగలబెట్టాలి, చంపాలి, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, చంపడానికి వెళ్ళారు అని చెప్తున్నాడు. ఇదంతా ఉంటుంది. ఇది ముస్లింలు ఖచ్చితంగా అభ్యంతరకరం కదా. ముస్లింలు చంపాలి, ఆంగ్లేయులతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ముస్లింలు దాన్ని ఎట్లా అంగీకరిస్తారండి? అంగీకరించలేరు కదా. సో దీంట్లో 6 చరణాలు ఉన్నాయి.
6 చరణాల్లో త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణి, నువ్వు దుర్గావే అమ్మా, నీకు 10 చేతులు ఉన్నాయమ్మా, ఆయుధాలు ఉన్నాయమ్మా. ఈ ఆయుధాలు దుర్గాదేవి ఈ రూపం ఏదైతే ఉందో హిందువుల దేవత. దాన్ని ముస్లిం ఎట్లా అంగీకరిస్తాడు? అంగీకరించలేడు కదా. ముస్లింతో సమస్య ఏమిటంటే ముస్లింల కలీమా మీకు తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా, అంటే అల్లాహ్ ఒక్కడే దేవుడు, మరెవరు లేరు, మహమ్మద్ ఆయన ప్రవక్త. ఇది ముస్లింల యొక్క ఫండమెంటల్ విశ్వాసం. దీనికి భిన్నంగా పోతే షిర్క్ అంటారు, పాపం అనమాట. అది మా నరకానికి పోతారు. ఓ ముస్లింని కనుక అల్లా కాకుండా ఇంకో దేవుడు ఉన్నాడు దండం పెట్టంటే గడగడలు ఆడిపోతాడు. ఎందుకంటే నరకాలు కడతాను భయం. ఇప్పుడు హిందూ ఆవు మాంసం తినమంటే భయపడతాడు కదా. ఆవు మాంసం తినాలి అని ఒక చట్టం తెచ్చి దేశంలో ప్రజలంతా కూడా తినాలని ఎవరిని చెప్పారనుకోండి, నువ్వు హిందూ అంగీకరించలేడు కదా. మత విశ్వాసాల్లో ఏది ఫండమెంటల్ చూడాలి. ఫస్ట్ వాళ్ళలో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసింది వందే మాత్రం అని చెప్తే మేము ఎవరికి అల్లాకి తప్పితే నమస్కారం పెట్టమయ్యా అన్నారు. సరే, దాని మీద ఇవాళకి డిబేట్ ఉంది. మేము కూడా చాలా మందికి చెప్పేది అంటే, బాబు అల్లాతో సమానం చేసి మాతృభూమికి నమస్కారం పెట్టమనిలే. మాతృభూమిగా నమస్కారం, మీ అమ్మకి నాన్నకి నమస్కారం పెట్టేట్టు పెట్టమన్నారు. ఈవిడ సర్వదేవత మొత్తం జగన్మాత అని అంటే అప్పుడు నీకు అభ్యంతరం ఉండాలి. అలా అనలేదు కదా అని. అంచేత ఒక రాజీ 1937 మీరు చెప్పినట్టు రాజీ జరిగింది. ఎట్లా జరిగింది? మొదటి 2 చరణాలు ఉంచుకుందాం. అవి ఏమిటిది మనకు బాగా తెలుసు. సుజలాం సుఫలాం మలయజ శీతలం, అంటే చక్కటి నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మంచి గాలి ఉంది, గొప్ప పర్వతాలు ఉన్నాయని మాతృభూమి యొక్క గొప్ప వర్ణన. అది అందరికీ నచ్చిన విషయమే, దాంతో ఏ తగద లేదు. కానీ దుర్గావి నువ్వు, కాళీవి నువ్వు, సరస్వతి నువ్వు అంటే అది ఖచ్చితంగా హిందువుల సమస్య. నేను ఒక హిందూ సంస్థకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. కానీ మా మతాన్ని ఇంకోటి మీరు రుద్దించాలనే ఉద్దేశం మాకు లేదు. ఒక వ్యక్తి హిందువు కానివాడిని బలవంతంగా దుర్గాదేవి స్తుతి చేయిస్తే హిందూ మతం ఏమైనా పెరుగుతుందా? అది ఏమన్నా మేము ఎప్పుడైనా మా మతాన్ని ఎవరి మీద రుద్దాలని అనుకునేవాడు హిందువులం కాదు, ఎప్పుడు అనుకోలేదు అన్నమాట. మాకు లేదు, తెలియదు. అది వాళ్ళు ఇస్లాంలో కూడా పరధర్మాన్ని, ఇది మతం విషయంలో బలవంతం కూడదు అంటారు. సరే, కొన్నిసార్లు వాళ్ళు బలవంతాలు కూడా చేశారు, అవి నిలబడలేదు చరిత్రలో. అవన్నీ నాన్సెన్స్. అవి మత సూత్రాలకు విరుద్ధమైన అవన్నీ కూడా. ప్రతి మతంలో ప్లస్ మైనస్ ఉంటాయండి, మైనస్లు పోవాలి, ప్లస్లు ఉండాలి. కానీ ఇప్పుడు సమస్య ఎలా వచ్చిందంటే 37లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు ప్రొవిన్షియల్ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఏం చేద్దాము ప్రజలు నడిపించాలంటే అని ఆల్రెడీ వందే మాత్రం పాపులర్ బాగా డిబేట్ చేసి ఎవరు మహానుభావులు, గాంధీ గారు స్పెషల్ గెస్ట్గా వచ్చాడు ఆ రోజు. గాంధీ గారు అప్పటికే బేసిక్ మెంబర్షిప్ రిజైన్ చేశాడు కాంగ్రెస్ గారు, తెలియదు చాలా మందికి. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, కృపలాని గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మహానుభావులంతా ఉన్నారు దాంట్లో. ఇవాళ ఏమని తేల్చారంటే 2 చరణాలు సరిపోతాయి. దాని గురించి బెంగాలీ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా అడ్వైజ్ అడిగారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమిటంటే ఈ వందే మాత్రానికి మొట్టమొదటి ట్యూన్ చేసి పాడినటువంటి వాడు. ఎప్పుడో ట్యూన్ ఆయన చేశాడు. ఆయనకు అభిమానం ఉంటే కదా ట్యూన్ చేసేది. ఆయనే చెప్పాడు 2 చరణాలు దాటి ఎవరు పాడకూడదు, ముస్లింకి పాడాల్సిన అవసరమే లేదు అని. దీంట్లో ఏం తప్పు ఉందండి? ఇది తీర్మానం చేసినప్పుడు మోడీ గారు చెప్తున్న మొదటి పెద్ద అబద్ధం ఏమిటంటే ఈ పని చేసినటువంటిది నెహ్రూ. పచ్చి అబద్ధం అది. నెహ్రూ ఒక్కడే చేయలేదు, అందరూ ఉన్నారు. ఆ తర్వాత 1950 జనవరి 24న రాజ్యాంగ రచనా సభ దీని మీద ఆమోదం చేసినప్పుడు వందే మాత్రాన్ని మనకు జాతీయ గీతంగా ఆమోదించలేదు, జాతీయ గేయం అన్నారు, సాంగ్ అన్నారు, యాంథమ్ అనలేదు. ఎందుకు అనలేదు అంటే మనకి మార్చింగ్ బ్యాండ్కి సెట్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా మటుకు మనకి పాటలన్నీ కూడా ఈ మార్చ్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ఉండేటువంటి విధానం ఉంటుంది. మనకి జనగణమన అది నాయక అన్నప్పుడు అది వస్తుంది, కానీ వందే మాత్రం అన్నప్పుడు అది రాకపోవచ్చు. ఆ అభిప్రాయంతో కూడా ఉంది వాళ్ళకి అది తీసుకోవడంలో. అందుకని ఏం చేశారంటే జాతీయ గేయం అన్నారు. తర్వాత ముస్లింల యొక్క అభ్యంతరాలు కూడా ఇంకా ఉన్నాయని ఏది ఎవరి మీద ఫోర్స్ చేయక్కర్లేదండి. అభ్యంతరం ఏముంది? మీరు వందే మాత్రాన్ని ఒకవేళ అపోజ్ చేసినా సరే దేశభక్తి కలిగి ఉంటే సరిపోతుంది, మీ మీద రుద్దాల్సిన అవసరం లేదు. అంచేత జాతీయ గేయంగా దీన్ని తీసుకుంటూ 2 చరణాలని ఆమోదిస్తూ వాళ్ళు తీర్మానం చేసి ఉంటుంది అని చెప్పారు. కానీ దీని మీద శిక్షలు కానీ ఇవి కూడా ఏ రోజు ప్రపోజ్ చేయలేదు. కానీ వీళ్ళకి ఒక స్వతంత్ర పోరాటంలో లేకుండా, ఆర్ఎస్ఎస్ చరిత్రలో స్వతంత్ర పోరాటంలో లేదు, ఆ సంస్థలో ఉండి స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం బ్యాన్, అంగీకారయోగ్యం కాదు. మొట్టమొదటి డాక్టర్జీ హెడ్గేవార్ దీన్ని ప్రారంభించారు కదా. ఆ మహానుభావుడు వీళ్ళు ఏమైనా అడిగితే మా డాక్టర్జీ ఒకసారి దీని గురించి జైలుకి వెళ్ళాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎందుకు పాల్గొన్నాడో ఆయన చరిత్ర తీస్తే దొరుకుతుంది, వాళ్ళు ప్రింట్ చేసిందే. ఎందుకు పాల్గొన్నాడంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో మనం పాల్గొంటే శాఖ ఇక్కడ ఉంది, అక్కడ లేదు, ఆ ప్రాంతంలో చేత అక్కడికి వెళ్ళి దానికి మళ్ళీ రిజైన్ చేసి, ఆర్ఎస్ ఒప్పుకోదు కదా, ఆర్ఎస్ రిజైన్ చేసి టెంపరీగా ఎవరినో టెంపరీ హెడ్ని పెట్టి ఆ ప్రాంతంలో వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకుని జైలుకి వెళ్ళి అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టాలి. అది ఆ పని చేసి వచ్చాడు.
ఆర్ఎస్ఎస్ శాఖ పడ్డానికి దాంట్లోకి వెళ్ళాడు తప్పితే ఉద్యమం గురించి కాదు. ఈ విషయం నేను మీరు అవకాశం ఇస్తే కనుక మరొక సెషన్లో చక్కగా డాక్టర్ గారి చరిత్ర తీసి డాక్టర్ జీ గారిది దాంట్లో ఆయన ఎందుకు పాల్గొనడం నిరూపించగలుగుతాను. వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా. ఇది ఖచ్చితంగా ది ప్రావిడెన్స్ ఆఫ్ ది రూల్ అని, ఇది రూల్ ఆఫ్ ది ప్రావిడెన్స్ అంటే దైవం యొక్క పాలన బ్రిటిష్ వాళ్ళని ప్రస్తుతించాడు ఎడ్గవర్ గారు. సుభాష్ చంద్రబోస్ కూడా అన్యాయం చేశారు, ద్రోహం చేశారు వీళ్ళు కలవకుండా. ఆ చరిత్ర కూడా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఏంటంటే స్వాతంత్రోద్యమంలో లేరు వీళ్ళు. ఇప్పుడేమిటి, ఏ విధంగానైనా ఎన్నికల్లో మనం ఓట్లు తెచ్చుకోవాలి, ఆ ఓట్లు తెచ్చుకోవడం గురించి హిందూ ఓటుని కన్సాలిడేట్ చేయాలి, కన్సాలిడేట్ చేయడం ముస్లింలను ద్వేషించేలా చేయాలి, ఇది స్కీము. అందుకని మనం రామమందిరం ఉద్యమంలో స్టార్ట్ చేసినప్పుడు ఇదే సమస్య. రామమందిరం స్టార్ట్ చేసినప్పుడు రామాలయ ప్రధాన పూజారి చెప్పాడు, అయోధ్య రామాలయ ప్రధాన పూజారి మీకు నమస్కారం, మీరు యాత్ర చేయకండి, మీరు చేయకండి, అవసరం లేదు అని బాబా లాల్ దాస్ గారు చెప్పాడు. ఆయన చంపేశారు. 50-60 మంది పూజారులను చంపారు. షాకింగ్. 50-60 మంది, ఒకళ్ళు కాదు. ఇవన్నీ వివరాలు మీకు నెట్లో దొరుకుతాయి. ఆయన నన్ను 50-60 మంది చంపారు, నన్ను చంపకుండా ఉంచుతారా అని చెప్పాడు. ఇవాళ అయోధ్య ఆలయంలో డబ్బులు కొట్టేసారి నడుస్తుంది కదా. 1989లో 90లో బాబా లాల్ దాస్ గారు ఆలయ ప్రధాన పూజారి చెప్పాడు 2 కోట్లు జర్మనీ నుంచి వచ్చాయి. ఆ రోజు 2 కోట్లు, ఇవాళ 36 సంవత్సరాల క్రితం 2 కోట్లు ఇవాళ ఎంతో సమానం అండి, కొన్ని 100 కోట్లతో సమానం. టాటా డబ్బులు ఇచ్చాడు కోట్లు, బిర్లా, దాల్మియా, బంగారం ఇటుకలు, వెండి ఇటుకలు, ఇవన్నీ ఇవాళ కాదు 89-90లో చెప్పాడు. చెప్పి ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, ఈ బ్యాంక్ అకౌంట్ మీరు తనిఖీ చేసి దొరుకుతాయి, వీటిని స్వాధీనం చేసుకోండి అకౌంట్లని అని చెప్పాడు. చెప్పి ఈ డబ్బుల్ని బీజేపీకి రాజకీయ ప్రయోజనాలకు తరలిస్తున్నారని చెప్పాడు. ఓకే, ఎవరు చెప్పారు? ఆలయ ప్రధాన పూజారి. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు చెప్పిన మాటలు కాదు ఇవి. ఆలయ ప్రధాన పూజారి చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే అసలు అయోధ్య రామాలయ ఉద్యమానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. సంబంధం నిర్మోహి అఖాడాకు ఉంది. మీరు కోర్టు తీర్పులు మీరు చూసుంటారు. 2010లో వచ్చినటువంటి హైకోర్టు తీర్పులో భూమిని 3 భాగాలు చేశారు. ఒక భాగం రామ్లల్లాకి, శ్రీరాముల వారికే, అంటే జ్యుడిషియల్గా అది ఉంది. ఇంకో భాగం నిర్మోహి అఖాడాకి, 3వ భాగం వక్ఫ్ బోర్డుకి. ఈ ముగ్గురికి ఇచ్చారు. కానీ దాన్ని మనం ఛాలెంజ్ చేసి 2019లో మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాం. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం భూమి ఆలయం రాముడికి ఇచ్చి ఇంకొక 5 ఎకరాలు ముస్లింలకు వేరే చోట శాంక్షన్ చేసి అంటే ఒక పంచాయతీ చేశారు. కానీ నిర్మోహి అఖాడాకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి పిటిషన్ టైం బార్డ్ అంటారు, అంటే సకాలంలో వేసుకోలేకపోయారు. మీరు టైంలో వేయలేదు కాబట్టి మిమ్మల్ని పక్కన పెడుతున్నాను. జ్యుడిషియల్గా రిజెక్టెడ్ కాదు, టెక్నికల్లీ రిజెక్టెడ్. పక్కన పెట్టి ఇది ఇంపార్టెంట్ సంస్థ కాబట్టి మీరు రామాలయ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో నిర్మోహి అఖాడాకి ముఖ్యమైన స్థానం ఇవ్వాలని వాళ్ళు ఆర్డర్లో రాశారు. కానీ మీరు గమనిస్తే ఈ వీటన్నిటిలో నిర్మోహి అఖాడా తప్పితే విహెచ్పి లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు, వీళ్ళు ఎవరు లేరు. కానీ డబ్బులు దోచుకోవడము, అధికారంలోకి రావడం, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో వీళ్ళు ఉన్నారు. కానీ నిర్మోహి అఖాడా చెప్పింది ఇదే, డబ్బులు తినేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద, విహెచ్పి మీద. 2017లో నిర్మోహి అఖాడా యొక్క అధికార ప్రతినిధి సంత్ సీతారాం దాస్ గారు బయటకు వచ్చి 1400 కోట్లు తింటున్నారని చెప్పాడు. 1400 కోట్లు ఎప్పుడంటే 9 ఏళ్ల క్రితం. ఇవాళ ఆ రోజు ఏది ఎవడో మీడియా డిబేట్ చేయలేదండి. విశ్వబంధు గుప్తా గారిని అయోధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ డైరెక్టర్ కింద పనిచేసినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే బాబా లాల్ దాస్ గారు చెప్తున్నాడో ఈ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నది తీసేసుకుంటే డబ్బు తరలిపోతుందని, ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ తరఫున విహెచ్పి వాళ్ళు సరైనటువంటి రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, మీ దగ్గర అనుమానం ఉంది నాకు అని నోటీస్ పంపించాడు. ఆయన మీద కూడా ఇదే బెదిరింపులు చేశారు, చంపేస్తాను. చివరికి ఆయన సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు సజీవుడిగానే రిటైర్ అయ్యి తర్వాత చనిపోయాడు, అది వేరే కథ. కానీ అంటే నేనేమన్నానంటే డబ్బులకు సంబంధించిన ఆరోపణలు 36 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అసలు ఒక గుడికి ఇంత డబ్బు ప్రపంచంలో ఏ గుడికి ఇంత డబ్బు ఎవడో వసూలు చేయలేదు. మీరు ఢిల్లీలో అక్షరధామ్ చూసారా? చాలా గొప్ప గుడి. గుజరాత్లో గొప్ప గుడి ఉంది. ఇస్కాన్ వాళ్ళు గొప్ప గుళ్ళు కట్టారు, అమెరికాలో కట్టారు, సౌదీ అరేబియాలో కట్టారు. మనం ఎప్పుడైనా డబ్బులు ఇచ్చామండి? కానీ అయోధ్య రామాలయానికి 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి ఇల్లు, ప్రతి ఫ్లాట్, ఒకసారి కాదు మళ్ళీ ఓసారి ఇటకలు, ఓసారి అక్షంతలు, ఇంకోసారి ఇంకో సమస్య, ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారు. రాజకీయాలకు వాడుకోవాలి మతాన్ని, ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి.
ఆ విషయాన్ని ఎందరో మత పెద్దలు చెప్పారండి. హనుమాన్ గడికి చెప్పిన జ్ఞానదాస్ గారు చెప్పారు. మీకు ఆశ్చర్య విషయం చెప్తాను. అయోధ్యలో అనేక గుళ్ళు ఉండేవి, 840 గుళ్ళు. వాటిలో చాలా గుళ్ళని ముస్లిం నవాబులు కట్టించారు. అంటే గుళ్ళు కూలగొట్టినటువంటి ముస్లిం ప్రభువుల్ని మనం తిట్టుకుంటున్నాం కదా, గుళ్ళు కట్టించిన వాడు కూడా మెచ్చుకోవాలిగా. ఇదంతా అవధ్ సంస్థానం ప్రాంతంలోది. అవధ్ సంస్థానాన్ని పరిపాలించిన ఆయన ఎవరంటే వాజిద్ అలీ షా అనేటువంటి నవాబు. ఆయన కృష్ణుడి మీద పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు, ఆయనే కోరియోగ్రఫీ చేసి. అంత మహానుభావుడు ఆయన, ఆయనే పాటలు రాశాడు. ఆయన భార్య బేగం హజరత్ మహల్, ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా స్వతంత్ర పోరాటంలో ఉండి రోడ్డు మీద యుద్ధరంగంలో పోరాడినటువంటి వ్యక్తి. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు అంత ఇంపార్టెంట్. సో అది అవధ్. అవధ్ ప్రాంతంలో వీళ్ళు ఎంటర్ కాకముందు ముస్లింలు హిందువుల మధ్య చాలా ప్రేమపూర్వకమైన సంబంధాలు ఉండేవి. మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ మిత్రసేన యాదవ్ అని కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ నెగ్గేవాడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలను, సమాజ్వాదీ పార్టీలను, రకరకాల పార్టీలో చేరుతూ వచ్చాడు. మొన్న కూడా మీరు చూస్తే శిలాన్యాస ఇది ఆలయం ఓపెన్ అయిన తర్వాత అక్కడ అయోధ్యలో ఓడిపోయారు. అయోధ్య ఎప్పుడు కూడా మత ఉద్రేకాలు లేవండి. వీళ్ళు బయట నుంచి రెచ్చగొట్టేవారు. పంచకోశ పరిక్రమ అనేటువంటిది ఒక పండగ, అంటే భక్తులంతా వచ్చేటువంటి ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్లో హిందువులు వేల మంది వస్తే అయోధ్యలో ముస్లింలు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, అన్నం పెట్టడం, తిరుబండారాలు తినిపించడం చేసేవారు. కొంతమంది ముస్లిమ్స్ సంఘీభావంగా యాత్రలో పాల్గొనేవారు. ఇప్పుడు హిందువులు ముస్లింలు కలిపి చేసే పండుగలు మన దేశం అంతా ఎక్కడ చూసే దొరుకుతాయి. తిరుపతి దగ్గర నుంచి ఇక్కడ దాకా నేను వందల పండుగలు మేము స్వయంగా నిర్వహించాము. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఏడాది నిర్వహించాం చాలా. రామనవమిని నిర్వహించాము, ముస్లిమ్స్ పాల్గొన్నటువంటి హోలీ పండుగ నిర్వహించాం. సంక్రాంతి పండుగ డైరెక్ట్గా నిజాం నవాబు గారు వచ్చి ఆరతలు ఇచ్చాడు మా ఫంక్షన్లో, మేము నిర్వహించాం. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. రొట్టెల పండుగ ఉంది నెల్లూరులో, లేకపోతే తిరుపతిలో మా అల్లుడు అంటారు వెంకటేశ్వర స్వామి, బీబీ నాంచారం ఉంది కదా. అంటే మనకు అంత కలిసిపోయాం అనమాట. వీళ్ళు రాజకీయాల గురించి ఇవన్నీ చేస్తుంటే చాలా మంది పెద్దలు అయోధ్యలో ఇది తప్పు, ముస్లిమ్స్తో అంత తగాద లేదు, మనం సెటిల్ చేసుకుంటాం దీన్ని, మఠాధిపతులతో సహా ప్రతి ఒక్కళ్ళు ఖండించారు. వాళ్ళంతా ఒప్పుకోలేదండి. అంటే వాళ్ళ పేర్లు రావట్లేదు. అయోధ్యలో పోరాడినటువంటి నిర్మోహి అక్కడ ఎవరికైనా తెలుసండి, మీరు అడగండి 10 మందిని. RSS, BJP, VHP అని చెప్తారు. వాళ్ళు లేరే, వాళ్ళ కోర్టులో వాళ్ళు లేరు, ఎక్కడ లేరు. వాళ్ళు ఫీల్డ్లో ఉన్నటువంటిది మీ దేశం అంతా ప్రచారం చేసుకుని ఓట్లు డబ్బు సంపాదించుకుంది వాళ్ళు. ఎంత డబ్బు అండి, ATM కార్డు లాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని. ఆ రోజే 1400 కోట్లని నిర్మోహి అక్కడ చెప్పింది. 89లోనే కోట్ల రూపాయలని ఆయన చెప్పాడు లాల్ దాస్ గారు. ఇవాళ దాకా ఎంత డబ్బు వసూలు చేశారు దాని పేరు మీద? డబ్బులు వసూలు చేశారు. పదే అధికారులకు వచ్చారు. అధికారం తప్పితే ఏం కారణం అంటే, నేను మొన్న ఒక డిబేట్కి వెళ్ళాను సార్. ఆ డిబేట్లో మీరు ఏమిటంటే రమణమూర్తి గారు ఊరికే గుడి గురించి మాట్లాడుతున్నారు, ఆ గుడి ఇంకా నిర్మాణం పూర్తి అవ్వలేదు. ఒక BJP నాయకుడు అన్నాడు నాతో. నమస్కారం, అంగీకరించాం, తీసుకున్నాం దాన్ని. కానీ ఓపెన్ ఎందుకు చేశారు? నిర్మాణం కాకపోతే. నిర్మాణం కాని ఆలయాన్ని మీరు ఎందుకు ఓపెన్ చేశారు? అది శాస్త్ర విరుద్ధం అని కూడా చెప్తారు. 4 శంకరాచార్యులు వ్యతిరేకించారంటే మేము రామని చెప్పారు. మనకున్న 4 శంకరాచార్యులు కూడా మేము రాము. 2 కారణాలు. 1 రాజకీయమైన ప్రమేయం ఉంది. 2 ఆ గుడి పూర్తి కాకుండా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు మన గుడిలో కారడం, నీళ్లు కారడం అవన్నీ జరిగినాయి. అవును, ఇంత అపచారమా? ఎందుకు ఓపెన్ చేశారు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ వాస్తవం ఎందుకు ఓపెన్ చేశారు నా దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే 2024లో ఏప్రిల్లో ఎన్నికలు వచ్చిన జనవరిలో ఓపెన్ చేశారు. అంటే రాముడు మాకు ఎన్నికల్లో ఉపయోగపడాలి, ఇంకేం లేదు. రాముడు మోడీ కలిసి ఉన్న ఫ్లెక్సీలు, రాముడు మోడీ వెళ్తుంటే రాముడిని మోడీ నడిపించే ఫ్లెక్సీ, రాముడు వచ్చి మోడీ మీద జాగ్రత్తలు పడే ఫ్లెక్సీలు. ఇది మొన్న నేను నా మీద దాడి జరిగింది, కృష్ణుడి తలస్థానంలో మోదీ తల ఉంచారనే కోపానికి ఆ మాట చెప్తేనే దాడి జరిగింది. అంటే రాజకీయాలకి మతాన్ని వాడుకోవాలి, ముస్లింల వ్యతిరేకంగా కన్సాలిడేట్ చేయాలి. ముస్లిం జావో పాకిస్తాన్ కబ్రస్థాన్ అని ఆ రోజు రథయాత్ర టైంలో, రథయాత్ర అద్వానీ గారిది ఎక్కడెక్కడ జరిగిందో మీరు ఒక మ్యాప్ వేస్తే, ఇండియా మ్యాప్ తీసుకుని ఈయన ఆ పాయింట్స్ పెట్టి మీరు ఎక్కడెక్కడ వెళ్ళాడో చూడండి. అన్ని ప్రాంతాల్లో రక్తమే, అన్ని చోట్ల మత కలవలు జరిగినాయి. 100 మంది 1000 మంది మృతులు. ఇది ఇవన్నీ జరుగుతుంటే అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆపండి రథయాత్ర అని చెప్పాడు. ఇది ఎవరికి తెలియదు. అద్వానీ గారు మీరు రథయాత్ర ఆపండి అని చెప్పాడు. 50-60 మంది పూజారులను చంపారు. ఎందుకంటే ఆలయాల్ని మఠాలని స్వాధీనం చేసుకోవడానికి. అది చెప్పాడు ఆయన, నాకు తెలియదు. వాడు కొన్ని పేర్లు ఆయన చెప్పాడు ఆల్రెడీ. ఆయనని తుపాకులతో హత్య చేశారు. 91లో ఆయన తీసేశాడు కళ్యాణ్ సింగ్. 92లో ఆయన బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆయన కళ్యాణ్ సింగ్ ప్రభుత్వానికి చెప్పాడు, నన్ను చంపేస్తారు, నా మీద బాంబు దాడి జరిగింది, ఏది వినాయక్ కటియార్ నా మీద యజ్ఞం చేయించాడు, నేను చచ్చిపోవాలని క్షుద్రపూజ చేయించాడు అని చెప్పాడు. దయ ఉంచి నాకు రక్షణ కల్పించండి అని ఆలయ ప్రధాన పూజారి అడిగితే ఈయన ఇవ్వలేదు రక్షణ.
93లో గుడిసెలో అయోధ్య నుంచి కొంచెం దూరంలో గుడిసెలో ఉన్న మనిషిని ఇంటికి వెళ్ళి తుపాకులతో కాల్చి చంపారు. ఎవరు చంపారా అంటే ఏదో భూమి తగాదా జరిగింది అన్నారు. ఓకే, భూమి తగాదనే ఓ నిమిషం ఒప్పుకుందాం. నువ్వు ఎందుకు రక్షణ ఇవ్వలేదు? రక్షణ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన దగ్గర బంగపేటి మోహన్ రంగాన్ని చంపేశారు. ఎమ్మెల్యేగా ఉండి నాకు రక్షణ కావాలి, రక్షణ కల్పించండి అని నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని దాడి చేసి ఎవరో చంపేశారు. ప్రజలంతా కూడా ఎవరో దాడి చేశారు, వాడు ఒకటే దుర్మార్గుడు అని అనుకోలే. రక్షణ కల్పించినటువంటి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా దుర్మార్గులే అని 89 ఎన్నికల్లో చిత్తుగా ఓడిచ్చారు. అక్కడ కూడా ఏం చేశారు, 92లో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన తర్వాత 93 ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిచ్చారు. జరిగింది అది. మీరు చేసిన పనులు వాళ్ళు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు ఈ పనులన్నీ కూడా. నేను అడుగుతుంది ఏంటంటే, మీకు ఆశ్చర్య విషయం చెప్తాను. ఈ బాబ్రీ మసీద్ కూలక ముందు కూడా అక్కడ ఒక రాముడి ఆలయం ఫంక్షన్ అవుతుందండి లోపల. అంటే కొన్ని విగ్రహాల లోపల 40 ఏళ్ళు పెట్టారు, వాటికి పూజలు జరుగుతున్నాయని మీకు తెలుసు కదా. కానీ ఆశ్చర్య విషయం చెప్తాను మీకు, ఆ ఆలయానికి ఒక డిబ్బి ఉంది, దాంట్లో లక్షల రూపాయలు డబ్బు వచ్చేది. ఈ మాట మీరు నేను చెప్తే ఎవరైనా అభ్యంతరం పెట్టచ్చు, కానీ ఆలయ ప్రధాన పూజారి బాబా లాల్దాస్ గారు చెప్పారు, బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు ఆ డబ్బా మాయం చేశారు. రాముడి భక్తులు ఆ పని చేయొచ్చా? నేను అడుగుతున్నాను. రాముడి గుడి ఏదో ఆ విగ్రహాలు తెచ్చి మళ్ళీ ఒక మేక్ షిఫ్ట్ టెంపుల్ కట్టారు. డిబ్బి అది, డిబ్బి కూడా పెట్టాలి దేవుడు అని. దేవుడి మీద శ్రద్ధ లేదు. బాబా లాల్దాస్ గారు చెప్పాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేచిపోండి, ఇప్పుడు గుడికి రాలేదు, వాళ్ళు ఎన్నికల ప్రచారాలను వేరే వేరే క్యాంపెయిన్స్ చేసుకున్నారు, భక్తులు వేరేయా అని చెప్పాడు. బాబా జ్ఞాన్ దాస్ గారు అది చెప్పాడు. ఏది మొన్న కమల్ నయన్ దాస్ గారు కూడా మాట చెప్పాడు. ఏది ఇప్పుడు ఈ ట్రస్ట్కి ఇప్పుడు ఆయన చీఫ్ అవుతాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో సైకిల్ వేసి తిరిగే వాళ్ళంతా కూడా కార్లు కొన్నారు, చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నవాడు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు, బయట నుంచి వచ్చిన ఇటకలు దీనికి ఉపయోగపడ్డాయి అని. వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు దాచారు, ఏదో ఆవుపాయల్లో డబ్బులు దాచారు, లేకపోతే ఎక్కడెక్కడ అవన్నీ వస్తున్నాయి. అవన్నీ మనం చర్చించుకుంటే ఎటో పోతున్న విషయం. నేనేమంటానంటే దీన్ని వాడుకోవాలి, ముస్లింల వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి అనే విషయమే క్లియర్ కట్గా ఉన్నాను. అంచేత భారత మాత అనేటువంటి కాన్సెప్ట్ మీకు తెలుసు అనుకుంటా. భారత్ మాతాకి జై అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు అనలేదు. స్వతంత్ర పోరాటంలో వచ్చినటువంటి నినాదం అది, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరు సార్? భారత్ మాత అని ప్రజలే కాయిన్ చేశారు అనుకోవచ్చు. మనం మాత అంటాం, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే ఫాదర్ ల్యాండ్ అంటాం. మాత ఫస్ట్ నుంచి ఉంది, మనం కాయిన్ చేసుకున్నాం. మీకు డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు నెహ్రూ గారిది చదివారనుకుంటాను. దాంట్లో ఆయన చర్చ చేశాడు, భారత్ మాత అంటే ఎవరు, భారత మాత అంటే ఎవరు అని ఆయన ప్రజలు అడిగేవాడు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డిస్కవరీ ఆఫ్ ఇండియా అని శ్యామణి గారు ఒక ఎపిసోడ్స్ కింద తీసాడు, దాంట్లో కూడా ఉంది. నేను విజయవిహారంలో ఈ పార్ట్ డిస్కవరీ ఆఫ్ తీసి ప్రింట్ చేశాను. ప్రజలే మాతగా ఎగ్జాక్ట్లీ ఆయన అడుగుతాడు, ఎవరు రైతులు చెప్తారు, వాళ్ళంతా బుర్ర కొక్కుని భారత మాత అంటే మన దేశం అండి. అది కాదబ్బా, అసలు ఎవరు భారత మాత అంటే మన కొండలు, మన నదులు, అది కాదు, అంతేనా అనేవాడు. చిట్ట చివరికి ప్రజలే చెప్పేవారు, భారతదేశంలో ఉన్న సమస్త ప్రజానీకం భారతమాత అంటే, అంతేగాని అది ఒక దేవత కాదు. వీళ్ళు ఏం చేశారంటే ఒక హిందూ దేవతగా సింహాలు, ఇది భద్రకాళి రూపం ఉన్నటువంటిది, ఒక లేకపోతే దుర్గాదేవి కిరీటం, ఇవి హిందూ మోటివ్స్. ఇవి ఇలాంటి భారత మాతను ప్రచారం చేయడం వీళ్ళు మొదలు